సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. జెడి గారు Yes. ఎంట్రీ ఒక సాంగ్ వేసాం, ఎస్ మేఘాలలో Correct. నిజంగా తేలిపోయారు అందరు అప్పుడు. అదేంటో గానీ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇదే సాంగ్ ని కార్ లో పెట్టుకొని 110, 120 స్పీడ్ వెళ్తే అరే ఇంకా దండారా బాబు నీ కార్ లో ఎప్పుడు ఎక్కను అని చెప్పేసి జేడి గారు ఇది ఇంకో song. జరిగిందని రెండు విన్నాను. నిజం అది. ఇది కాదు, ఎప్పుడు ఇది? రెండు సాంగ్లు. Hmm. ఒకటి ఇది పెట్టాడు, ఇది తనకి ఫేవరెట్ సాంగ్ అన్నాడు తారక్. చెల్ చెల్ చెలి ఒకటి మృగంలోది. ఆ రెండు పెట్టి మెహదీపట్నం రోడ్డు మీద, తను ఇప్పుడు మెహదీపట్నంలో ఉండేవాడు, అక్కడి నుంచి కారు ఎక్కించుకొని టోలీ చౌకీ రోడ్ అంటారు ఇప్పుడు, అప్పుడు అరౌండ్ 12:30 అలా అయి ఉంటుంది. ఓ 100-110 స్పీడ్లో, అంటే నా ప్రాణానికి అది ఒక 1000 స్పీడ్ లాగా అనిపించింది. ఓకే, తను 60లో వెళ్ళినా భయపడేవాడిని ఆ రోజు. ఎందుకు అంటే, అన్న వెళ్తూ వెళ్తూ కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుంది డ్రైవ్ చేస్తావు అన్నాడు. ఓ నువ్వా నేనా అని అడిగా. క్లారిటీ. అంటే నేను అన్నాడు. తారక్ నువ్వు కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తే మన ఇద్దరం కూడా కళ్ళు మూసుకునే పరిస్థితి వస్తుంది చూసుకో అన్న. కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసాడు. అంటే మధ్య మధ్యలో తెరిచి ఉంటాడు, లేకపోతే ఈ రోజు ఇవాళ రోషన్ ఇంటర్వ్యూకి వచ్చే అవకాశం ఉండేది కాదు నాకు. ఓకే, ఎస్, దట్ హ్యాపెన్. అంత ఇష్టమా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ సాంగ్? చాలా ఇష్టం తనకి. ఓకే, హీ లైక్స్ ద సాంగ్స్ వెరీ మచ్. అది కూడా చాలా ఇష్టం అని చెప్పాడు తారక్. మహేశ్వరి గారితో మీరు అంత స్పీడ్ లో వెళ్ళారు, ఎన్టీఆర్ గారు మీతో ఇంత స్పీడ్ లో వెళ్ళారు అనమాట. సో అప్పుడు అర్థమైంది తను ఎంత భయపడి ఉంటుందో. ఎందుకంటే నాకు షాక్ ఇచ్చింది మహేశ్వరి ఈ సాంగ్కి. బైక్ ఎక్కిన తర్వాత నేను నా లైఫ్లో ఇప్పటివరకు ఎప్పుడు బైక్ ఎక్కలేదండి, ఇదే ఫస్ట్ టైం అంది. అండ్ ఇమాజిన్ చెయ్యి, ఆ స్పీడ్లో ఆ సాంగ్కి ఫస్ట్ టైం అమ్మాయి బైక్ అనేది కొంచెం టెన్షన్ పడ్డా అప్పుడు. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చే ముందు ఒక చిన్నది అడుగుతాను. Yeah. అంటే అప్పుడు నో గ్రాఫిక్స్, No. నో డ్రోన్ షాట్స్, కరెక్ట్. కానీ అల్టిమేట్ పిక్చరైజేషన్ Yeah. ఈ సాంగ్. ఓ మై గాడ్, అసలు ఇప్పటికి చూస్తుంటే ఏం లేని రోజుల్లోనే ఇలా తీసారు ఏంట్రా బాబు ఆ షాట్లు అనిపించింది. ఏమనిపించింది మీకు అంటే తీసారు? దానికి నేను చెప్తాను, నన్ను అడుగు రోషన్. దానికి కారణం ఏంటంటే, వంశీకి నాకు డేటింగ్కి వెళ్ళటం, అమ్మాయిలతో మాట్లాడటం అనేది మీ అందరిలాగే మాకు అప్పట్లో ఇష్టం ఉండేది. మీ టైంలో ఇంకొంచెం ఎక్కువ ఉండేదని చెప్పొచ్చు. ఎందుకు అబ్బే ఎందుకు ఉండేదిట? ఇక్కడ మీకు మాకు తేడా ఏంటిట? అన్న మీరు ఏమన్నా PhD చేస్తే మేము ఏమన్నా డిగ్రీ చదివామా? ఏం కాదు, మీరు డాక్టరేట్ కాదు కాదు, అలా అనిపిస్తుంది. సో నేను వంశీ గారు బైక్ మీద ఒక అమ్మాయిని తీసుకెళ్ళాలనేది మా కోరిక, నాకు వాడికి అప్పట్లో. ఓకే, సో అప్పటికి ఇంకా కుదరలేదు. సో మాకు ఒక ఫ్యాసినేషన్. ఇఫ్ యు ఆర్ ఫ్యాసినేటెడ్ విత్ సంథింగ్, ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. అది వన్. సెకండ్, ప్యూర్లీ వంశీస్ ఇమాజినేషన్, అది వైల్డ్ ఇమాజినేషన్. దానికి యాడ్ అయింది ఏంటంటే, నేను బైక్ ర్యాలీస్లో ఐ వాజ్ 3 times కాన్సిక్యూటివ్ విన్నర్. ఓకే, సో నేను వంశీకి పెట్టిన కండిషన్ ఏంటంటే, మామూలుగా మనం సినిమాలో స్పీడ్ పెంచేస్తూ ఉంటాం కదా, ఫ్రేమ్ స్పీడ్, అలా కాకుండా 24 ఫ్రేమ్స్లో తీయాలని నేను కండిషన్ పెట్టాను. వాడు చేశాడు. ఈ టెక్నికల్ నాలెడ్జ్ పక్కకి పెడితే, ఏ సాంగ్ అయినా ఏ సీన్ అయినా బాగుండడానికి కారణం పర్సనల్ ఇంటెంట్. నాకు వాడికి పర్సనల్ ఇంటెంట్ సింపుల్, ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్ళాలి అని. మా ఇద్దరికి ఒకేసారి అవకాశం వచ్చింది, తీసే అవకాశం వాడికి, వెళ్ళే అవకాశం నాకు. కాబట్టి ఆ సాంగ్ బాగా వచ్చిందని నా ఉద్దేశం. గ్రేట్. ఇప్పుడు చెప్పండి, ఎన్టీఆర్ గారు ఏ కార్లో తీసుకెళ్లారు? సావు దగ్గరకు వచ్చినప్పుడు దాని కలరు, కారు, దాని సీట్ కలరు అవేం గుర్తుండవు. ఓకే, ఎక్కే ముందర గుర్తుంది, ఎక్కిన తర్వాత మర్చిపోయాను. అది నాకు గుర్తులేదు, స్కాడా అయి ఉంటుందని నా ఉద్దేశం. సేమ్ ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికి ఎన్టీఆర్ గారు మీరు? నువ్వు యాక్చువల్లీ నేను దాని తర్వాత, అంటే అప్పుడు కూడా బాంబేలో ఉండేవాడిని. వీ యూస్ టు బీ ఆన్ అండ్ ఆఫ్ అండ్ టచ్ విత్ ఈచ్ అదర్ ఆన్ ద ఫోన్స్. ఈ రీసెంట్ పాస్ట్లో లేదు, ఐఎమ్ నాట్ ఇన్ టచ్.